అమరావతి క్యాపిటల్ సంబంధించి అథారిటీ 42వ సమావేశం ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. మీకు అందరికీ తెలుసు, అమరావతి క్యాపిటల్ సిటీలో ఆ రోజు ల్యాండ్ పుల్లింగ్లో ల్యాండ్ తీసుకోవడం, అది కూడా కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు రైతులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక మంచి రాజధాని కడతామని, ప్రపంచంలో టాప్ 5లో కడతామని ఆ రోజు చెప్పడం, దానికి తగ్గట్టుగానే అడుగులేయటం జరిగింది. 41,000 కోట్లకి గతం 2014-19లో టెండర్లు పిలిచాం. దాదాపు 5,000 కోట్ల రూపాయలు వర్క్స్ పూర్తయినాయి. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ ఆపేసి మూడు ముక్కలాట ఆడింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని జరగడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఈ అథారిటీ మీటింగ్లో ఈరోజు 8,821 కోట్లకి 8,821 కోట్లకి 8,821 కోట్ల 44 లక్షల రూపాయలకి యాక్చువల్గా ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ బోత్ రోడ్స్లో ట్రంక్ రోడ్స్ అంటే మేజర్ రోడ్స్, పెద్ద పెద్ద రోడ్లు 80 మీటర్లు 60 మీటర్ల రోడ్లు, అదేవిధంగా లేఅవుట్లలో వేసే రోడ్లు, ఈ రెండింటికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అందులో ఎల్పిఎస్ రోడ్స్ అంటే కాలనీ లోపల వచ్చే రోడ్స్కి 3,807 కోట్లకి 3,807 కోట్ల 73 లక్షలకి, ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి 4,521 కోటి 11 లక్షలకి, ఎల్పిఎస్ ఏమో 3,807 కోట్ల 73 లక్షలు, ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్కి 4,521 కోటి 11 లక్షలకి. ఇది కాకుండా బంగ్లాస్ ఏదైతే బంగ్లాస్ ఉన్నాయో ఆ బంగ్లాస్కి 492 కోట్ల 30 లక్షలు. యొక్క జడ్జెస్ బంగ్లాసు, మంత్రుల బంగ్లాలు, అవి రెండు, అన్ని బంగ్లాలకి ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 8,821 కోటి 14 లక్షలు. 8,821 కోటి 14 లక్షలు. గత అంటే 41వ అథారిటీ మీటింగ్లో 11,470 కోట్ల 11,470 కోట్ల 32 లక్షలకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అవి కూడా ట్రంక్ రోడ్స్, లేఅవుట్ రోడ్స్, బిల్డింగ్లు. సో మొత్తం ఈ రెండు మీటింగ్లో అంటే 41 అథారిటీ మీటింగు 42 కలిసి 20,292 కోట్ల 46 లక్షలకి యాక్చువల్గా ఈరోజు ఇవ్వటం జరిగింది. ఇందులో లేఅవుట్లు తీసుకుంటే నేలపాడు, రాయపూడి, శాఖమూరు, పిచ్చుకపాలెం, తుళ్ళూరు, అనంతవరం, దొండపాడు, బోరుపాలెం, ఈ విలేజ్లు యాక్చువల్గా మొత్తం 236 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్. మొత్తం సుమారుగా 1,200 నుంచి 1,500 కిలోమీటర్లు ఉంటాయి లేఅవుట్ రోడ్స్. అందులో ఈరోజు 236 కిలోమీటర్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ మెయిన్ రోడ్స్ మొత్తం 360 కిలోమీటర్లు సుమారుగా, అందులో 360 కిలోమీటర్ లెంత్, అందులో 97.5 కిలోమీటర్లకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 97.5 కిలోమీటర్లకి 14 రోడ్స్, అందులో 14 ప్యాకేజెస్. సో ఈ విధంగా ఈరోజు అథారిటీలో ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ అంటే 2014-19లో కానీ పనిచేస్తుంటే దాదాపు 28% నుంచి 45% వరకు రేట్లు తగ్గిండాయి. ఎస్ఆర్ రేట్లు ఉంటాయి, అంటే చీఫ్ ఇంజనీర్లు అందరూ కలిసి డిసైడ్ చేసిన రేట్లు. ఆ రేట్లు అప్పటికిప్పుడు తీసుకుంటే అంటే దాదాపు 8 సంవత్సరాలు అయిపోయింది మనం టేకప్ చేసిన దానికి, టెండర్లు ఇచ్చిన దానికి ఇప్పటికి. ఈ 7-8 సంవత్సరాల్లో దాదాపు 28% రేట్లు పెరిగినాయి. ఇది రోడ్స్లో 25 నుంచి 28%.
అదే బిల్డింగ్స్లో తీసుకుంటే బిల్డింగ్స్కి వచ్చేలకే 35 to 55% పెరిగినాయి. అంటే ఎక్కువగా ఈ యొక్క ఎలక్ట్రికల్ వస్తువులు, ప్లంబింగ్ వస్తువు వాటి కాస్ట్ స్టీలు, సిమెంట్ వాటికంటే ఎక్కువ పెరిగినాయి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో మనకు ఒకసారి తీసుకుంటే ఈ యొక్క లేఅవుట్స్ ప్రత్యేకంగా లేఅవుట్స్ తీసుకుంటే లేఅవుట్స్లో లీడ్ పెరిగింది. అంటే వాళ్ళకి కావాల్సిన గ్రావెల్ అది అనుకున్న దానికి అంతకుముందు దానికంటే కూడా ఇప్పుడు దూరంగా పోవాల్సి వస్తుంది. దానివల్ల 6% కాస్ట్ పెరుగుతుంది. 6% గ్రావెల్ మిగతా లీడ్ అదర్ దెన్ శాండ్ గ్రావెల్ అవి తెచ్చే దాంట్లో 6% పెరుగుతుంది. ఎస్ఓఆర్ రేట్లు రోడ్లకు సంబంధించి ఎస్ఓఆర్ రోడ్లు సుమారుగా 29% పెరుగుతుంది. 29%. జిఎస్టీ 6% పెరిగింది. డ్యామేజెస్ 1.6% అయినాయి. 1.6%. ఓవరాల్గా ఏడీసీ రోడ్లలో యాక్చువల్గా కానీ సిఆర్డీ రోడ్లలో కానీ ఓవరాల్గా తీసుకుంటే ఒక 45% పెరుగుతుంది. ఇవన్నీ కలిసి 40 అంటే అప్పటికి ఇప్పటికి వేరియేషన్ జిఎస్టీ కావచ్చు, డ్యామేజ్ కావచ్చు, తర్వాత ఎస్ఆర్ఆర్ రేట్లు కావచ్చు, లేదా లీడ్ కావచ్చు, అన్నీ తీసుకుంటే అరౌండ్ 45%. అదే అమరావతి క్యాపిటల్ సిటీ కానీ అప్పుడే కంప్లీట్ చేస్తుంటే ఈ 45% సేవ్ అయ్యిండేది. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి ఏది చేయకుండా పోయింది. అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి రాజధానిని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసి ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి చేయమన్నారు. ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అథారిటీ మీటింగ్ కూడా మళ్ళీ 16వ తేదీ పెట్టాము. ఆ 16వ తేదీలో కూడా మెజారిటీ 90% ఆఫ్ ది టెండర్కి సంబంధించి అథారిటీలో పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.